ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను రైల్వే రిక్రూట్మెంట్ ఉద్యోగాల గురించి చెప్తున్నాను. సో మనకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2024 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయితే అక్టోబర్ 13కి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి మనకి ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఏంటి మొత్తం చెప్తాను. మొత్తం ఉద్యోగాల సంఖ్య 11,558 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవి డిగ్రీ లెవెల్లో ఉండేటివి ఉన్నాయి. ముందుగా ఒకసారి మనం వేకెన్సీస్ చూసినట్టయితే ఓకేనా. సో ఇలా గ్రాడ్యుయేట్ పోస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని రెండు రకాలుగా ఇచ్చారు. అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనే పోస్టులు 1736 ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఇది లెవెల్ 6, అంటే ఇది పేయింగ్ పీ స్కేల్, ఇది మీకు అవసరం లేదు. తర్వాత 35,400 రూపాయల శాలరీ ఉంది. ఓకేనా. సో దీనికి వచ్చేసి 18 to 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 5 ఇయర్స్ ఓబీసీలకి ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ 17,000 పోస్ట్, 1734 పోస్టులు. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 35,400 శాలరీ, దీంట్లో 994 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 29,200. సో దీనికి వచ్చేసి 33,144 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 29,200. సో దీంట్లో వచ్చేసి 1,507 పోస్టులు ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 29,200. తర్వాత 732, అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే 8,113 ఉద్యోగాలు దీంట్లో ఉన్నాయి. అట్లాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వచ్చేసి సేమ్ ఇవే పోస్టులు 21,700తో శాలరీతో 2,022 పోస్టులు ఉన్నాయి. అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేటివి 19,900 శాలరీతో 361 పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 19,900తో 990 పోస్టులు ఉన్నాయి. తర్వాత ట్రైన్ క్లర్క్స్ అని చెప్పేసి ఇదే 19,900 శాలరీతో 72 పోస్టులు. ఓవరాల్గా 3,445 3,445 ప్లస్ 8,133 అంటే మనకు 11,558 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇవి కేడర్ అనమాట. అంటే ప్రతి ఉద్యోగానికి రైల్వే డిపార్ట్మెంట్లో కొన్ని కేడర్లు ఉంటాయి. దీన్ని బట్టి శాలరీ నిర్వహిస్తారనమాట. దీన్ని పక్కన పెడితే సరే 34,500 ఈ రోజులలో సరిపోతాయి అనుకోకండి. ఇది ఓన్లీ బేసిక్ పే, ఇనిషియల్ పే అంటారు. సో బేసిక్ పే మీద మళ్ళీ అలవెన్సెస్ ఉంటాయి, హెచ్ఆర్ ఉంటుంది, డిఏ ఉంటుంది. అవన్నీ కలుపుకుంటే సుమారు 56,000-57,000 వరకు రావచ్చు. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది శాలరీ. ఓకేనా, నేను జనరల్గా చెప్తున్నాను. సో 29,200 అంటే నియర్లీ 30,000 అంటే ఇది బేసిక్ పేనే. 30,000 బేసిక్ పే ఉన్నప్పుడు సో దానికి ఇప్పుడు ఉన్నటువంటి డిఏలు, హెచ్ఆర్ఏలు, స్పెషల్ అలవెన్స్లు ఉంటాయి మళ్ళీ వీళ్ళకి. సో అవన్నీ కలుపుకుంటే సుమారు 45 నుండి 50,000 చిల్లరస్, అంటే మన శాలరీ కంటే డబల్గా అలవెన్సెస్ ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా చెప్పారన్నమాట. ఎప్పుడైనా ఓన్లీ అంటే అలవెన్స్ అనేది ఎప్పుడో ఒక తీరు ఉండదు కాబట్టి చెప్తుంటారు. ఓకేనా. తర్వాత వచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా మనకి ఇచ్చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించింది అయితే 9th సెప్టెంబర్ నుండి అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసి 21 సెప్టెంబర్ నుండి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అక్టోబర్ 20 ఉంది, ఇక్కడ అక్టోబర్ 17 ఉంది మనకి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే మనకు ఏది రిలాక్సేషన్ అయితే ఇచ్చేసారు, దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్తో మనం పాస్ అయి ఉండాలని చెప్పారు. సో దీంతో పాటుగా ఇంకా మనకు అడిషనల్గా అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఇంటర్లో ఏ గ్రూప్ ఉండాలి, డిగ్రీలో ఏ గ్రూప్ ఉండాలి, డిగ్రీలో ఏ గ్రూప్ వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అవుతారు, లేదా ఇంటర్మీడియట్తో ఉన్న ఉద్యోగాలు ఏంటి, తర్వాత సిలబస్ ఏంటిది, ఇప్పుడు దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది, అప్లై చేసే విధానం అయితే మీకు తెలిసింది. మన ఆన్లైన్ రిక్రూట్మెంట్ రాయాలంటే దానికి ఎలాంటి సిలబస్ ఉంటుంది, మనం ఏమేమి చదవాలి. నెక్స్ట్ ఈ పోస్టులు మరి కేవలం ఒక సెంట్రల్ అంటే స్టేట్ వైజ్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇందులో స్పెషల్గా మనకి పర్టికులర్ అంటే సికింద్రాబాద్ ఏరియా తీసుకొని దక్షిణ మధ్య రైల్వే ఇట్లా ఏదైనా రైల్వేలకు అట్లా సపరేట్ ఇస్తారా, లేదా ఎంటైర్ ఇండియాకి మనం పోటీ పడాలా, ఇలా చాలా రకాల డౌట్స్ అయితే మీకు ఉంటాయి. వీటిని గురించి నేను పూర్తిగా వీడియో చేస్తాను, ఎందుకంటే ఇంకా వెబ్సైట్లో వీళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయలేదు. నేను ఇందాకే చూశాకనే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో రైల్వే రిక్రూట్మెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఈరోజు, అంటే నేను రికార్డ్ చేస్తున్న ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ 3
రోజు ఇదైతే నోటిఫికేషన్ వచ్చింది. అయితే పూర్తి వివరాలతో మనకి సెప్టెంబర్ 9 అంటే సెప్టెంబర్ 10కి అటు ఇటు పెట్టొచ్చు. ఆ తర్వాత నేను ఇంకా కంప్లీట్ వీడియో చేస్తా. ఈలోపైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చాలా మంచిది. అందులో రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగం అంటే చాలా బెటర్. స్టేట్ గవర్నమెంట్ కంటే రైల్వే డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఉద్యోగులకు కూడా మంచి అలవెన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి వీళ్ళు పర్టికులర్ మంత్లో పర్టికులర్ డేస్లలో వీళ్ళు ఎంటైర్ ఇండియా చుట్టి రావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ చాలా హెవీగా ఇస్తుంది, అంటే రిక్రూట్మెంట్లో చాలా ఇన్సూరెన్స్ చాలా పెద్దగా ఉంటుంది. అట్లాగే ఫ్యామిలీ సేఫ్ సెక్యూర్ ఉంటుంది. అన్నిటికీ అన్నీ బాగుంటాయి. ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగాలలో ద బెస్ట్ ఉద్యోగం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. కాబట్టి మీరు ఆలోచించి ఈ వైపు రావాలనుకునే వాళ్ళు నిర్ణయం తీసుకోండి. అయితే ఏది ఏమైనా కామన్గా మనకు ఉండే సిలబస్లో అయితే ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత రీజనింగ్ అండ్ అర్థమెటిక్, జనరల్ స్టడీస్ కామన్గా ఉండే సిలబస్సే. అవైతే ఎట్లాగుంటాయి, మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుంటే మీకు ఐడియా ఉంటుంది. తర్వాత వచ్చేసి వీటికి మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రియారిటీ ఇవ్వడం ఉంటుంది. ఇదే ఉద్యోగానికి ఎంత ప్రియారిటీ అనేది ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మనకి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అంటే ఏంటి సార్ అంటే, ఏ ఉద్యోగానికైనా కానీ మెడికల్గా మనం ఫిట్ అవ్వాలి. అంటే కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కొన్ని ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదన్నమాట. కాబట్టి వాటిని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఇతనికి ట్రైన్ పైన కొంచెం ఫిజికల్ వర్క్ కూడా అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఇక్కడ చెప్పారు. అంటే ఈ స్టాండర్డ్లో ఐ కాంటాక్ట్ సరిగా ఉండడం కానీ, ఆ తర్వాత ఫిజికల్గా మనం ఫిట్గా ఉండడం కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం ఏమంటారు సక్సెస్ పాస్ అవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఏమైనా మరి తక్కువ టైంలోనే ఇప్పుడు ఇమీడియట్గా సెప్టెంబర్ 14 మనకి లాస్ట్ డేటు అంటే స్టార్టింగ్ డేట్ ఉంది. కాబట్టి ఈ సెప్టెంబర్ 14 కంటే 2 రోజుల ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పెడతారు. నేను వెబ్సైట్లో చూసా, లేదు రాగానే అందులో క్వాలిఫికేషన్ సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. అయితే నాకు తెలిసి దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బుక్స్, సిలబస్, ప్రిపేర్ అయ్యే విధానము, గతంలో ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని నేను మీ ముందు ఎంత వీలైతే అంత తొందరగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గ్రూప్ 1 లాంటి కేడర్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు 2024లో డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఇదివరకు ఏ ఉద్యోగానికి అప్లై లేవు. అలాంటి వాళ్ళకి అలాగే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక బోనస్, అడిషనల్గా దీనికి అప్లై చేసుకోండి. మీ చదువు మీరు చదువుకోండి, కూర్చోండి. ఎందుకంటే రైల్వే ఉద్యోగం అనేది చాలా బెటర్. ఏ రాష్ట్రంలోనే చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మంచి రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగి అంటే. అంతే ఇక సెంట్రల్ గవర్నమెంట్లో అడిషనల్ బోనస్ ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి. ఈరోజు ఏ ఉద్యోగికైనా మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్ లేవు. చాలా దుర్భరమైన జీవితం. ఉద్యోగం ఉన్న రోజే వాళ్ళ లైఫ్ హ్యాపీ, ఉద్యోగం పోతే అంతే సంగతి. అంటే రిటైర్మెంట్ అయ్యేదైతే ఇంకా ఘోరమైన పరిస్థితి. రైల్వేలో అట్లా ఉండదు. సో ఇండియన్ రైల్వే అనేది ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఉద్యోగులను కలిగినటువంటి రైల్వే డిపార్ట్మెంట్. కాబట్టి నా తరపున నేను మీకు అయ్యే సహాయం చేస్తాను, బుక్స్ కానీ మెటీరియల్ కానీ. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ చాలామంది రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగం సాధించినారు, వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, అలాంటి వివరాలతో నేను త్వరలో ఇంకొక వీడియో చేస్తాను. చిన్నదా పెద్దదా కాదు, 11,000 ఉద్యోగులు అంటే చాలా గొప్పది ఇది. కాబట్టి ఆలోచించుకోండి. మీరు బీఎడ్ చేసినా, పీజీ చేసినా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాల వైపు పోవడం. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అంటే గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో బెనిఫిట్స్ బాగుంటాయి, ఉద్యోగం భద్రత బాగుంటుంది, ఏది ఇబ్బంది ఉండదు. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంతదింట ప్రతి 6 నెలలకు ఒకసారి జీతం పెరుగుతుంది. ఎవ్రీథింగ్ అసలు మీకు బోనస్ కానీ, డిఎల్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఉద్యోగాన్ని మాత్రం వదిలిపెట్టకండి. నేను చేస్తా అన్న ప్రతి వాళ్ళు అప్లై చేసుకోండి. నేను మీకు హెల్ప్ చేస్తా. మీకు ఉద్యోగం వచ్చే వరకు నేను మీ సైడ్ నిలబడి మిమ్మల్ని లైఫ్ సెట్ చేసే విధంగా నేను ఉంటా. మీకు కావాల్సింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆల్ నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్కి చాలామందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని చాలామంది చూస్తుంటారు. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.